సార్ ఏం సార్ దీని ఉపయోగం ఏంటి? అసలు ఎందుకు యూజ్ This చేస్తారు? is the one and only the best fertilizer for plants. Sir. One and only is number one. ఇది యాక్చువల్లీ ఆవు పేడ, Sir. ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు యూరిన్, మురిగిపోయిన అరటిపండ్లు, Sir. కొంచెం కళ్ళు వేసి 1 month 2 months నానబెట్టి మరగపెట్టాలి. నానబెట్టి రోజు తిప్పుకుంటూ సార్ తయారవుతుంది. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్. అంటే దేనికి ఉపయోగిస్తారు? దేనికి చేస్తారు? ఫర్టిలైజర్స్ చేస్తారు. ఇప్పుడు ఇది దగ్గర 40 లీటర్లు ఉంది. స్ప్రేకి అయితే 1 ml for 1 liter, 1 ml for 1 liter స్ప్రే చేయడానికి అయితే. కింద భూమిలో పోయాలంటే 10 ml. ఇప్పుడు మార్కెట్లో దొరికి కూడా చాలా ఉన్నాయి కదా సార్, బాగా పనిచేస్తాయి. ఏది అదే వచ్చిన బాధ, అదే చెప్తున్నా కదా, మనకి అట్లా ఉంటుంది మనది. మార్కెట్లో దొరికేదాన్ని ఇవి వేరేటివి. ఇవి కొంతమంది తెలివైన వాళ్ళు, కొంతమంది ఇవన్నీ చేసుకోలేమని చెప్పేసి వాళ్ళు కూడా పంచక్క తయారు చేసి లీటర్ ఎంత అమ్ముతుండేది వాళ్ళు? 100 రూపాయలు ఏమో అమ్ముతున్నాడు కదా, 100 రూపాయలు 150 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఇంకా చేతగాని వాళ్ళు చేసుకునే పని. 150 రూపాయలు అంటే ఇది 400 లీటర్లు ఉంది. ఇది 40 లీటర్లు 50 లీటర్లు ఉంది. 40 ఇది 300 లీటర్లు. అది అంటే 100 లీటర్ల మీద ఉంది. అంటే 10,000 రూపాయలు నేను కొంటే. నాకు ఇదంతా కలిపితే 2,000 రూపాయలు అయింది. అంటే అంత తక్కువ ధర. అంటే దీంట్లో క్రిమి సంహారక మందు ఇవన్నీ కాదు, అది వేరు. దట్ ఈస్ ది డిఫరెంట్. దిస్ ఈస్ ఫర్టిలైజర్. మీకు అట్లా చూపెట్టాలంటే ఇంకోటి చూపెడతాను. ఎగ్ అమినోసిస్, ఫిష్ అమినోసిస్ అంటే ఆర్గానిక్. ఎగ్ తోటి కూడా మనము ఫర్టిలైజర్ చేస్తాము. ఫిష్ తోటి కూడా చేస్తాము. ఇది ఫిష్ అండ్ అమినోసిస్. ఇది 5 కిలోల చేప, 5 కిలోల బెల్లం, కొంత యూరిన్ వేసేసేసి ఒక 1 month చేస్తే ఇది వస్తుంది. ఇంకా ఇది వెరీ వెరీ హై. ఇవన్నీ దీంట్లో అమినోసిస్ అంటే ది బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. దట్ బ్యాక్టీరియా విల్ గో అండ్ ఇట్స్ స్ట్రెంగ్థెన్ ద ప్లాంట్. అది డిఫరెంట్. మనం టాబ్లెట్లు వేసుకున్నప్పుడు లెడ్రోమైసిన్, ఆక్సిటెట్రాసైక్లిన్ ఏవైతే తీసుకుంటామో అదే రకంగా ఇవి కూడా. ఇది ఎగ్ ప్లస్ నిమ్మకాయ రసం.